నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే. నీ సన్నిధిలో నీ పొందుకోరిని స్నేహితుడనైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయెనే. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయెనే. నా తనువందున శ్రమలు సహించి వారసుడనైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందినా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తు
హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. హల్లెలూయా. నిజంగా మనము ఆయన సొత్తుగా మారినామంటే మనము ఆయన బిడ్డలుగా జీవించడానికి, ఆయన రక్తంలో కడుగబడిన బిడ్డలుగా మనం ఉండడానికి, ఆయనలో మనం ఎదగడానికి, ఆయన శ్రమలలో ఆయన బాధలు మనం ఏం పాల్పొందులు కాదు, కానీ మన శ్రమలు ఆయన భరించి ఆయన మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. మనమంతా ఎంత ధన్యులం కదండి. నిజంగా నేనైతే చాలా ధన్యురాలను. ఆయన సొత్తుగా మనల్ని అందరిని మార్చుకున్నాడు. అందుకే ఈ దేవునికి వేవేల కోటాను కోట్ల కృతజ్ఞతాసులు స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే స్తుతి ఆరాధన నడిపించడానికి మన బ్రదర్ అనిల్ కిరణ్ గారిని స్టేజ్పై ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మనం స్తుతి ఆరాధనకు ఆయనే నా సంగీతం అనే పాట మన పుస్తకంలో నుంచి మొదటి పాట పాడుకుందాము. ఆయనే నా సంగీతము, సాంగ్ నెంబర్ 1. దేవుని పవిత్రమైన నామమునకు మహిమ కలుగును గాక. 2022వ సంవత్సరపు మొట్టమొదటి పునరుత్థాన దినమందు దేవుని జీవంగల సంఘంగా మనం కూడుకొని ప్రభుని ఆరాధించడానికి ప్రభు ఎంతటి భాగ్యమును మనకి ఇచ్చాడు కదండి. ఆయన గత సంవత్సరము ఆయన సన్నిధికి అనేకుల్ని పిలుచుకున్నాడు. నీతిమంతులు, పరిశుద్ధులు, గొప్ప సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తులు, మంచి సేవకులు. అయితే మనల్ని ఇంకనూ ఆయన కనికరించి తన దయలో తన కృపలో జ్ఞాపకం చేసుకుని నూతన సంవత్సరంలోనికి దాటి వెళ్ళేటువంటి మహా గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు గనుక కృతజ్ఞత నిండిన హృదయాలతో మనం ఆయన్ని స్తుతించి ఆరాధించేటువంటి మంచి సమయంలోకి వచ్చి ఉంటున్నాం. ఆయన మన సంగీతమై ఉండాలి, శ్రావ్యమైనటువంటి గానముగా నిత్యము ఆయన్ని పాడువారంగా మనం ఉండాలి. కనుకనే మనందరం కలిసి కీర్తన పుస్తకంలోని మొట్టమొదటి గీతము ఆయనే నా సంగీతము, బలమైన మన కోట దుర్గము ఆయనే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ జీవాధిపతిని స్తుతించుదాం. సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసి భూతల పొగడి దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి భూతల పొగడి దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు వినే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున
సన్నిధిలోన ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలమెల్ల కీర్తించెదను. సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలమెల్ల కీర్తించెదను. రాకడలో ప్రభుతో నిత్యముందును, రాకడలో ప్రభుతో నిత్యముందును ప్రొక్కెదను స్తుతింతును పొగడెదను, ప్రొక్కెదను స్తుతింతును పొగడెదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమంతా స్తుతించెదను, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. మన జీవిత కాలమంతా స్తుతించిన ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. అన్ని గొప్ప మేళ్లతో మళ్ళీ తృప్తిపరచువాడు, నిత్యము తన కనుపాప వలె మనల్ని కాయువాడు. ఆయన తన కౌగిట మనల్ని భద్రపరిచి అనేకమైనటువంటి ఈవులతో మనల్ని తృప్తిపరచువాడు. అటువంటి గొప్ప దేవుని సన్నిధిలో ఉంటున్నామన్న విషయాన్ని మనం గ్రహించి మనుషుల వైపు చూడక, మనుషులను లక్ష్య పెట్టక, కళ్ళు మూసుకొని తలలు వంచి రెండు చేతులను ఆకాశం వైపునకెత్తి మన హృదయ అంతరంగంలోంచి ప్రభు ఏమై ఉన్నాడో ఆయన గొప్పతనమును, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మహిమను, ఆయన ఘనతను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని మాత్రమే ప్రతి ఒక్కళ్ళము స్తుతించి మహిమపడతాం. ప్రియమైన వాళ్ళరా, ప్రతి ఒక్కళ్ళు ఎవరు మౌనంగా ఉండకండి. ప్రతి ఒక్కళ్ళు ఆయన చేసిన ఉపకారం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్క క్షణం ఆయన కళ్ళు మూసుకుంటే మన జీవితాలు ఏమైపోతాయి. అటువంటి దేవుడు, కరుణగలట్టు దేవుడు, నిత్యము కూడా నిన్ను నన్ను చూచుచున్నటువంటి వాడు, ఆయన సన్నిధి మనకిచ్చువాడు, ఆయన కృపచేత మనల్ని కప్పువాడు. ఆయన లేకపోతే మనము లేము. ఆయనే మన దేవుడిని గుర్తుపెట్టుకొని ఆయన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రమయ్యా నీకు స్తోత్రం తండ్రి. స్తోత్రం ప్రభా. సమస్త ఘనత మహిమ ప్రభావములకు ఏకైక అర్హుడవు యోగ్యుడైన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అల్ఫా ఒమేగవైన దేవానికి స్తోత్రములు. మొదటి వాడు కడపటి వాడువైన దేవానికి స్తోత్రము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా నీకే స్తోత్రములయ్యా. వాక్కు చేత సమస్తమును కలిగజేసినటువంటి మహాశిల్పి, మా గొప్ప సృష్టికర్తమైన దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములకును ఏకరీతిగా ఉన్నటువంటి దేవా నీకు స్తోత్రములు. మారని శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించువాడా నీకు స్తోత్రములు. సజీవుడా నీకు స్తోత్రములు. యుగ యుగములకు సజీవుడైన వాడా జీవాధిపతివైన యేసు నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆది సంభూతుడా నీకు స్తోత్రములు. స్వయం భవుడా నీకు స్తోత్రములు. భూత భవిష్యత్ వర్తమాన కాలములకు అధిపతివగు యెహోవా నీకు స్తోత్రములు. అగ్ని వంటి నేత్రములు గలవాడా నీకు స్తోత్రములు. అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవా నీకు స్తోత్రములు. తెల్లని ఉనిని పోలినటువంటి తల వెంట్రుకలు గల దేవా నీకు స్తోత్రములు. విస్తారమైన జల ప్రవాహముల ధ్వనిని పోలినటువంటి కంఠస్వరము గల దేవా నీకు స్తోత్రం స్తోత్రములు. 7 ఆత్మలు కలిగినటువంటి యేసయ్యా నీకు స్తోత్రములు. 7 నక్షత్రములు చేతబట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించుచున్నటువంటి దేవుని గొర్రె పిల్ల నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 7 ముద్రలను గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన యూదా గోత్రపు సింహమా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప మహిమ గల దేవానికి స్తోత్రములు. మహిమోన్నతుడానికి స్తోత్రము. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుడా తేజోమయుడా నీకు స్తోత్రములు. ధవళ వరుడా రత్నవరుడా స్వర్ణమయుడా వ్యోమపీఠుడా నీకు స్తోత్రములు. సర్వాంగ సుందరుడా నీకు స్తోత్రం స్తోత్రం. మరకతములు ప్రకాశించు నీ ధవళ సింహాసనం మీద ఆసీనుడవైన దివారాత్రములు కెరూబుల చేత శరాపుల చేత 24 పెద్దల చేత 4 జీవుల చేత పరిశుద్ధుడు 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 అని పూజింపబడువాడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుడి పార్శ్వన కూర్చుని దివారాత్రములు నా కొరకును మా కొరకును విజ్ఞాపన చేయించిన మా మధ్యవర్తివైన యేసు నీకు స్తోత్రం స్తోత్రం. నా పక్షాన వ్యాజ్యమాడు ఉత్తరవాది నీకు స్తోత్రములు. నా కొండ నా కోట నా కేడము నా ఆశ్రయ దుర్గమా నీకు స్తోత్రం. ఆశ్చర్య
ఆశ్చర్యకరుడా, ఆలోచన కర్త, బలవంతుడగు దేవా, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతివైన దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా కొరకు ప్రాణం పెట్టిన నా మంచి కాపరి, నా స్థానంలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, నీకు స్తోత్రము. నీ రక్తంతో నన్ను విమోచించిన నా విమోచకుడా, నీకు స్తోత్రం. నీ మరణ పునరుద్ధానంలో నాకు నిత్య జీవం ఇచ్చినటువంటి నా రక్షకుడా, నీకు స్తోత్రము. నాకు నిరీక్షణ కలుగజేయవాడా, నీకు స్తోత్రము. 10,000లో అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, నీకు స్తోత్రములు. షాలేము రాజా, షారోను పుష్పమా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా నిస్సి, మా ధ్వజమైన దేవా, నీకు స్తోత్రములు. యెహోవా రాఫా, మమ్మల్ని స్వస్థపరచువాడా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా సిదికేను, క్రీస్తునందు మమ్మల్ని నీతిమంతులుగా చేయవాడా, నీకు స్తోత్రములు. యెహోవా ఈరే, మమ్మల్ని పోషించువాడా, సమస్తమును చూచుకునివాడా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా హషోపేత్, నీతిగల న్యాయాధిపతివైన దేవా, నీకు స్తోత్రం స్తోత్రం. యెహోవా మిక్కాదేశికుం, నిన్ను వలె మమ్మల్ని పరిశుద్ధపరచువాడా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా షమ్మా, నీ సన్నిధి మాతో ఉంచివాడా, గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నీ సన్నిధి మాతోనే నడిపించుచూ ఉన్నటువంటి వాడా, నీకు స్తోత్రం. యెహోవా షాలోం, లోకం ఇవ్వనటువంటి గొప్ప సమాధానంతో మమ్మల్ని నింపువాడా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఎలోహే మిఖరో, మాకు సమీపంగా ఉండేటువంటి మా ఆశ్రయమా, నీకు స్తోత్రము. తప్పు చేసిన వారిని దండించి శిక్షించి సన్మార్గంలో నడిపించుచున్నటువంటి యెహోవా మాక్సీ, నీకు స్తోత్రం 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 స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడా, నాకు దేవుడు అయినందుకు నీకు స్తోత్రమయ్యా. నా దైవమామి, నీకు స్తోత్రం స్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తుంటున్నాయ్యా. రోషము గల దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యుద్ధ శూరుడా, నీకు స్తోత్రం. పరాక్రమము గల దేవా, నీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతివైన యెహోవా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. అయా, నీకు స్తోత్రం. ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రం. ఎల్రోయి, సమస్తమును చూచుచున్నవాడా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రములు. నా మంచి కాపరి, నీకు స్తోత్రములు. నా ప్రాణప్రియుడా, నీకు స్తోత్రము. అదోనాయి, నీకు స్తోత్రములు. నా రబ్బోని, నీకు స్తోత్రములు. నన్ను ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించిన నా ప్రాణప్రియుడా, నీకు స్తోత్రము. నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రము. లోకం ఇవ్వలేనటువంటి గొప్ప సమాధానం నాకు ఇచ్చేవాడా, నీకు స్తోత్రం నీకు స్తోత్రం. నీ రెక్కల చాటున మాకు ఆరోగ్యం ఇచ్చావు. నీ గాయములతో మమ్మల్ని స్వస్థపరిచావు. నీ రక్తంతో మమ్మల్ని విమోచించావు. నీ నోటి మాటల చేత మమ్మల్ని బ్రతికింపజేయించున్నావు. అయ్యా, నీకు స్తోత్రం నీకు స్తోత్రములు. మా మంచి దేవా, నీకు స్తోత్రములు. ఒక్క క్షణము నీవు మా బ్రతుకుల్లో లేకపోతే మేమేమైపోదుమో నా తండ్రి. నిన్ను దేవునిగా గల ప్రజలు ధన్యులు అంటున్నాడు ఆ కీర్తనకారుడు. ఎంత ధన్యులమయ్యా, నీకు స్తోత్రం ప్రభువా. నీకు మహిమ చెల్లిస్తుంటున్నాను. I exalt your name above all names, Lord Jesus. I praise you, I glorify you, I give you all glory, honor and praise, for you alone are worthy of it, Master. I extol you, Lord Jesus. I adore you. I love you, Daddy. I love you, Father. నీకు స్తోత్రం నాయనా, నీకు స్తోత్రములయ్యా. నీకే స్తోత్రం మహిమ చెల్లిస్తుంటున్నాం. సంఘముగా నీ రక్తం చేత కొనబడిన నీ బిడ్డలముగా మా స్తుతులు అందుకో నాయనా, మా స్తుతులు అందుకో ప్రభువా, మా స్తుతులు అందుకో తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం ప్రభువా. మౌనముగా కొన్ని క్షణములు ప్రభు నిశ్శబ్దంలో కూడా ఉన్నాడని గ్రహించి మన హృదయం ఆయన కొరకు తెరిచి, హృదయం అనే సింహాసనం మీద మన రాజును కూర్చుండబెట్టి ఆయన స్తుతించుదాం మౌనంగా. యెహోవా ఈరే, నా కన్నీ నీరే, నా కరలన్నీ తీర్చెను. యెహోవా ఈరే, నా కన్నీ నీరే, నా కరలన్నీ తీర్చెను. నా ఊహలకు మించినది చేయువాడా, నా ప్రార్థనలన్నీ ఆలకించి బదులిచ్చును. నా ఊహలకు మించినది చేయువాడా, నా ప్రార్థనలన్నీ ఆలకించి బదులిచ్చును. యెహోవా ఈరే, నా కన్నీ నీరే,
ఆరాధన నీకే, ఆరాధన 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 నీకే. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణంలోనే కలిసి నా ప్రాణమాని నిన్నే స్తుతింతును, నా ప్రాణమాని నిన్నే స్తుతింతును. నా ప్రాణమైన యేసు, నా ప్రాణంలోనే కలసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును, నా ప్రాణమాని నిన్నే స్తుతింతును, నా ప్రాణమాని నిన్నే స్తుతింతును. నా ప్రాణమైన యేసు, నా కొరకు నీ ప్రాణాన్నే ధారపోసిన యేసు, నన్ను ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించిన యేసు, నిన్ను నేను ప్రాణముగా ఎంచి జీవించటే నాకును మాకును ఇవ్వబడిన భాగ్యము తండ్రి. గొప్ప దేవా, ఈ సంవత్సరపు తొలి ఆదివారమున నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి మాకిచ్చినటువంటి గొప్ప భాగ్యము కొరకై, తరుణము కొరకై నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ, నీవు చేసిన మేళ్లన్నిటికీ బదులుగా ఏమీను చెల్లించుకోలేని నిర్భాగ్యులము గనుక ఉచితముగా మమ్మల్ని ప్రేమించి నీవు మాకు అనుగ్రహించిన రక్షణ పాత్రను చేతబట్టుకొని మా ప్రభువును మా రక్షకుడు మీ ప్రియకుమారుని యేసు నామములో సమస్త స్తుతి ఆరాధన మీకే సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. హలో, ఈ స్తుతి ఆరాధనలో మనందరిని గడిపినటువంటి బ్రదర్ అనిల్ కిరణ్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నిజంగా కదండి, మన పరిశుద్ధాత్ముడు మనందరినీ ప్రతి ఒక్కరిని తాకిండు, అవునా కదా? ప్రతి ఒక్కరిని తాకి ప్రతి హృదయాన్ని స్పందింపచేసి ప్రతి ఒక్కరూ ఆయనకు నిజంగా ఆయనలో లీనమై దేవుడే ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనందరిపై కుమ్మరింపబడునుగాక. అలాగే మనం అందరం కూడా పరిశుద్ధాత్మలో ఎదుగుచూ ఫలింపబడునుగాక. దేవుని రాజ్యం ఇక్కడ దిగి వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. నడిపించిన మన అయ్యగారికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఆరాధనలో ముందుకు సాగుదాం. పరిశుద్ధ వాక్య పఠనము పవన్ వచ్చి లూకాసు వార్త 13వ అధ్యాయము 6-9 వచనాలు చదివి వినిపిస్తాడు పవన్. లూకాసు వార్త 13వ అధ్యాయము 6-9 వచనాలు, 9 వరకు. లూకాసు వార్త 13 6 నుండి 9 వరకు. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. లూకాసు వార్త 13వ అధ్యాయము 6-9 వచనముల వరకు. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు కట్టి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదుకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్లున్న పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు.
దీనిని నరికివేయుము. దీనివలే ఈ భూమియు దీని వలన ఈ భూమియు ఎలా పోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించిన లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. దేవుని వాక్యం దీవించుగాక. ఆమేన్. చదవబడిన వాక్యమును దీవించునుగాక, దేవుడు దీవించునుగాక. అలాగే మరి వాక్యం కొరకు ప్రార్థన మన ప్రభాకర్ గారు వచ్చి, సంఘ పెద్ద అయినటువంటి ప్రభాకర్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. ఓకే. వాక్యం కొరకు మన సంఘ పెద్ద అయినటువంటి ప్రభాకర్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. అందరి కళ్ళు మూసుకుని తలలో ఉంచినట్లయితే ఈరోజు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్యం కొరకు తన దాసుడు మరి బలముగా వివరించుటకు మరి ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామకు స్తోత్రములు నాయనా. అయా, గత సంవత్సర కాలమును దాటిపోనిచ్చినావు. 2 కార్యాలు మా జీవితంలో జరిగించినావు ప్రభువా. ఈ 2021 సంవత్సరం దాటిపోనిచ్చి 2022 సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టినావు సజీవులుగా. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. ఎందుకంటే ప్రభువా, వాక్యము నాయనా ప్రభువా కొదువైన కాడ నాయన నీ మనుష్యులు నాయన నిలవజాలరు ప్రభువా. అయా, సర్వ సృష్టికర్తవు నీవు నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవునిగా ఈ లోకములోనికి వచ్చి ఉన్నావు ప్రభువా. నా తండ్రి, నీ యొక్క పరిశుద్ధ లేఖనాలు మాకు అనుగ్రహించినావు నాయన. నీ యొక్క లేఖనమే మాకు ఆధారమైనది కనుక నాయన ప్రభువా, ప్రతి ఒక్క దినము నాయన ప్రభువా నీ యొక్క లేఖనము చదువుకొనచ్చు, లేఖనము ద్వారా బలపరచు, లేఖనము ద్వారా మా జీవితాన్ని సరిదిద్దుకొనుటకునైనా ఈ యొక్క పునరుద్ధానం దినమును ప్రభువా మమ్మల్ని అందరినీ సంఘంగా చేరుస్తున్నావు నాయన. అయా, మేము నేర్చుకునవలసిన పాఠాలను ప్రభువా నీ యొక్క దాసుని నిలబెట్టి నాయన మమ్మల్ని గద్దిస్తున్నావు, సరిచేస్తున్నావు నాయన. అయినప్పటికీ నాయన విననొల్లని ప్రజలముగా ఉంటున్నామేమో. ఒక్కసారి పరీక్షించుకున్నట్టుకు నాయన మరి ఒక సంవత్సరమును మాకు అనుగ్రహించినావు నాయన. ఎంత గొప్ప ధన్యత ప్రభువా. ఈ ధన్యత నాయన ప్రభువా కోల్పోయిన వారు ఎంతోమంది ఉంటున్నారు. వారందరికంటే మేము గనులము కాదు నాయన. నీవే ప్రభువా మమ్మల్ని నాయన నీ ప్రేమ చొప్పున ఈ లోకములో జీవింపు చేసినావు నాయన. అయా నా తండ్రి, మరి దాసుని నాయన అయా మరుగుపరిచి మాట్లాడబో వాక్యమును ప్రభువా అయా మా జీవితాలకు, మా హృదయాలకు, మా యొక్క విశ్వాస నడకకు నాయన ప్రభువా అది మెట్టులు. విశ్వాసంలో నాయన స్థిరులుగా ఉన్నట్టుకు అయా నీ యొక్క లేఖనం మాకు బలమై ఉన్నది ప్రభువా. అయా నా తండ్రి, నీ యొక్క పరిశుద్ధ లేఖనము నాయన ప్రభువా నీ దాసుడు మాట్లాడుచుండగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని నాయన అయా నా తండ్రి మా మనసులు నీ మీద కేంద్రీకరించిన ఆయన అయా ఈ యొక్క ప్రాంగణంలో ఉన్నంతసేపు ప్రభువా నీ యొక్క వాక్యమే అయా మా హృదయాలకు నాయన నా తండ్రి అయా వెలుగై ఉన్నది కనుక నాయన నీ యొక్క వాక్యమును ప్రభువా శ్రద్ధగా ఆలకించే మనసును దయచేయండి ప్రభువా. అయా నా తండ్రి ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు నాయన. హిస్సోపుతో మమ్మల్ని కడిగి అయా హిమము కంటే తెల్లగా చేసేది నీ యొక్క వాక్యము నాయన ప్రభువా. అయా మా బ్రతుకులను ప్రభువా నా తండ్రి సరిచేసేది నీ యొక్క వాక్యము నాయన. అయా నీ యొక్క వాక్యము ప్రభువా నా తండ్రి అయా మా యొక్క జీవితాలకు వెలుగై ఉన్నది నాయన. మా యొక్క గృహాలకు వెలుగై ఉన్నది అయా. భవిష్యత్ జీవితమునకు నాయన వెలుగు సంబంధుల వలె ప్రభువా మమ్మల్ని జీవింపు చేయుటకు నాయన
నీ యొక్క వాక్యమును ప్రభువా మాకు అనుగ్రహించున్నావు గనుక ఇదిగో నీ దాసుడు విత్తబో వాక్యమును ప్రభువా నా తండ్రి ఎవరితో ఎప్పుడు ఎక్కడ మాట్లాడనై ఉన్నారో ప్రభువా నీ దాసుని ద్వారా మాతో మాట్లాడండి అయా. నీ దాసుని ద్వారా ప్రభువా నా తండ్రి అయా మమ్మల్ని సరిచేయండి, సరిదిద్దండి ప్రభువా నా తండ్రి. దిద్దుబాటు మనసు మాకు అనుగ్రహించండి ప్రభువా. అట్టి నాయన నీ యొక్క బలమైన వాక్యము నాయన ప్రభువా అయా ప్రార్థనా జీవితమునైనా ప్రార్థన ఆత్మను ప్రభువా మాకు అనుగ్రహించి అయా నీ దాసును మరుగుపరిచిన ఆయన మరి ఒక్కసారినైనా నీ దాసును అభిషేకించిన బిడ్డగానైనా ప్రభువా మాతో మాట్లాడడానికి సహాయం చేయమని నా ప్రభువును ప్రియకుమారుడైన ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభాకర్ బ్రదర్ గారు మనల్ని చక్కని ప్రార్థనలో చేశారు. అలాగే ఇప్పుడు మనకు ముఖ్యమైన ఘట్టంలోకి వచ్చామండి. పాస్టర్ గారు మనకు కావలసిన వర్తమానాన్ని అందించడానికి పాస్టర్ గారిని మనము ఆహ్వానిస్తున్నాం. అయ్యా మీరు వచ్చి వాక్యం అందించండి. మన రక్షకుడు మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను సేవించుచున్నటువంటి నా యజమానుడు, నాకు పని ఇచ్చినటువంటి నా పరిపాలకుడైనటువంటి యేసయ్యకు నేను మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాలంలో మరొకమారు మీ అందరికీ కొంతమందిని మరి దినాన నూతన సంవత్సరంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నాను కాబట్టి వారందరికీ కూడా మరి నా తరఫున నా కుటుంబం తరఫున షలోమ్ ఇంటర్నేషనల్ డిసైపుల్షిప్ సంఘం తరఫున నూతన సంవత్సరపు శుభములు శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, మరి గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరంలోకి దాటి వచ్చాం. 31వ తారీఖు డిసెంబర్ రాత్రి అనేక మంది కొన్ని తీర్మానాలు చేసుకున్నారు. 1వ తారీఖు నాడు కూడా కొంతమంది కొన్ని రెజల్యూషన్స్ తీసుకున్నారు, కొన్ని తీర్మానాలు చేసుకున్నారు. దిస్ న్యూ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి డిఫరెంట్ ఇన్ మై లైఫ్. ఈ నూతన సంవత్సరం నా జీవితంలో నూతన విధంగా ఉండబోతున్నది. నేను నూతనమైన మార్పులు చేసుకుంటాను. గత సంవత్సరం చేస్తానని చెప్పి చేయలేకపోయినవి, ప్రయత్నించి విఫలమైనవి ఈ సంవత్సరంలో తప్పకుండా చేస్తాను అని కొందరు తీర్మానం చేసుకున్నారు. అందును బట్టి ఆ తీర్మానాలు చేసుకున్నటువంటి వారి జీవితాల్లో కొన్ని చేంజెస్ నేను ఆల్రెడీ గమనిస్తున్నాను. నూతన సంవత్సరంలో కొంతమంది చేసుకున్న తీర్మానాలు బట్టి మరి ఉదయాన్నే మందిరానికి వచ్చి మందిరాన్ని సిద్ధపరచడము, ఏర్పాటు చేయడం, గతంలో కొద్దిగా వెనుకబడినటువంటి వారు కూడా మళ్ళా పుంజుకొని రావడం, మరి కొంతమంది మునుపటి కంటే ఇంకా ఆలస్యంగా వస్తానని తీర్మానాలు చేసుకున్నారేమో, ఇంకా ఆలస్యంగా వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏదైతే తీర్మానాలు అయితే చేసుకున్నారు, చాలా సంతోషం. దేవుడు తీర్మానించుకున్న వారందరినీ కూడా నిండుగా దీవించునుగాక. తీర్మానాలు స్థిరపరిచి దేవుడు వారిని బలపరచునుగాక. అంటే నెగటివ్ తీర్మానాలు కాదు, పాజిటివ్ తీర్మానాలు. రైట్. ప్రియులారా, ఈ ఉదయకాలన చదవబడిన వాక్యము లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వరకు తడబడుతూ చదివినటువంటి వాక్యము. అందుకే చెప్తాను, మన పిల్లలు తెలుగు నేర్చుకోండి, పిల్లలారా, యవన్లారా, మన మాతృభాష నేర్చుకోండి అని. పవన్ ఈజ్ ఎక్సలెంట్ ఇన్ ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడతాడు, ప్రార్థన చేస్తాడు, వాక్యం చెబుతాడు. అయితే మరి తెలుగులో కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్స్ అన్ అప్రిషియబుల్ ఎఫర్ట్. కాబట్టి ఐ కమెండ్ యూ. ఇంకా మన బిడ్డలంతా కూడా ఇంకా తెలుగు నేర్చుకొని చక్కగా తెలుగులో వాక్యాలు చదవాలి, ప్రార్థనలు చేయాలి. రాబో దినముల్లో వాక్యోపదేశాలు చేసే స్థాయికి కూడా ఎదగాలని ఒక సేవకునిగా నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఉదయకాంల లూకాసు వార్తలోంచి చదవబడిన పాఠ్యభాగం మరి ఒక మారు చదువుకొని కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుప్రభు తన పరిచర్య చేసిన విధానం ఏ విధంగా ఉన్నదంటే, వాక్యము బోధించేటప్పుడు పామరులతో మాట్లాడినప్పుడు వారు అర్థం చేసుకున్న విధంగా సామాన్యమైనటువంటి భాషలో, వాడుక భాషలో మాట్లాడుతూ వారికి ఉపమానాల రీతిలో బోధించేవాడు. పారబుల్స్ అంటే చిన్న చిన్న కథలు, సారూప్యతలు, సాదృశ్యాలు, అలాగా వాటి ద్వారా వారికి అర్థమయ్యే విధంగా ఆయన వెల్లడిపరిచేవాడు. ఇక్కడ కూడా ఒక మంచి మాట చాలా స్పష్టంగా ఆయన చెప్తూ ఉంటున్నాడు. 6 నుంచి 9 వచనాలు చదవమ్మా. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము,
దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ పరలోక రాజ్యము ఒక మనుషునికి చెందినటువంటి ద్రాక్ష తోటతో పోలి ఉన్నది అని ప్రభు అయినటువంటి దేవుడు సెలవిస్తుంటున్నాడు. ద్రాక్ష తోట ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యం. దేవుడు ఏర్పరచుకున్నటువంటి తన స్వకీయమైనటువంటి ప్రజలు ఇశ్రాయేలీలు. అయితే ఆ తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టును నాటుకున్నాడు. అంటే అన్యులైనటువంటి నిన్ను నన్ను, ఇశ్రాయేలు సంతతికి చెందినటువంటి వారు, హెబ్రీలు కానివారు, దేవుని స్వకీయ జనాంగానికి చెందినటువంటి నిన్ను నన్ను కూడా అపురూపంగా ద్రాక్ష తోటల నడుమన నాటుకున్నాడు. ఎప్పుడైనా కానీ చూడండి, తోట మధ్యలో ఉండేటువంటి చెట్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మీరు తోటలకు వెళ్ళినప్పుడు తోట మధ్యలో పెద్ద చెట్లు ఉంటాయి. ఆ పెద్ద చెట్టు కిందే చాలామంది కూర్చుంటారు. పెద్ద చెట్టు లేకపోయినా కానీ తోట మధ్యలోనే ఎక్కువగా మంది కూర్చుంటారు. అక్కడే భోజనాలు చేస్తారు, అక్కడే ఆ వనంలో ఆనందిస్తుంటారు. తోట మధ్యలో ఉండేటువంటి స్థలానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది, ఎంతో ప్రసిద్ధి ఉన్నది, దానికి ఎంతో ఇంపార్టెన్స్, రెలవెన్స్ ఉన్నది. దేవుడు ఎలాంటి మంచికి నోచుకున్నటువంటి నిన్ను నన్ను, ఎన్నికలేనటువంటి అన్యులముగా ఉన్నటువంటి మనను, ఒకప్పుడు రాళ్లను రప్పలను చెట్లను పూజించేటువంటి నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకొని తోట మధ్యలో నాటుకున్నాడు. అంటే హౌ మచ్ ఇంపార్టెన్స్ హి హస్ గివెన్ us, ఎంత ప్రాముఖ్యతను నీకు నాకు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి తన ద్రాక్ష తోట అనే వనము మధ్యలో నిన్ను నన్ను నాటుకున్నాడంటే వారికంటే శ్రేష్టమైన వారిగా ఎంచి వారికంటే ఎక్కువగా ఫలిస్తామని చెప్పి మధ్యలో నాటుకున్నాడు. తోటమాలి అయినటువంటి దేవుడు ప్రతి సంవత్సరం కూడా ఆ అంజూరపు చెట్టు ఫలిస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తూ ఏటేటా వచ్చి చూస్తున్నాడు. సాధారణంగా అంజూరపు చెట్లు లేత వయసులోనే పిందెలు వచ్చి కాయలు వచ్చి ఫలించడం స్టార్ట్ అవుతుంది. మహా అంటే 2 ఏళ్ళు, దానికి మించి 3 ఏళ్ళు, 3 ఏళ్లలో కాతకొచ్చేస్తాయి. అయితే 3 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా ఈ అంజూరపు చెట్టు ఎలాంటి ఫలములు లేకుండా మోడువారి గొడ్డుమూతు చెట్టులాగా ఉండిపోవడం చూసి తోటమాలి, ఆ తోట యజమాని తోటమాలిని పిలిపించి, అంటే దేవుడైనటువంటి యెహోవా యేసయ్య అనేటువంటి తోటమాలిని పిలిచి అన్నాడంట, అయ్యా, ఎందుకు ఈ చెట్టు ఏదో ఫలిస్తుందని చెప్పి ఏదో ఆశపడి నేను తోట మధ్యలో దానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యతనిచ్చి నాటుకున్నాను, కానీ ఇది ఎలాంటి ఫలములు లేకుండా గొడ్డుమూతతనంగా ఉంటుంది, మోడుబారి ఉంటుంది. ఈ చెట్టు వల్ల భూమి అనవసరంగా నిస్సారవంతమైపోతుంది కాబట్టి దాన్ని నరికించేయి, దానికి ఎరువు వేస్ట్, నీళ్లు వేస్ట్, దానికి చేసే పని వేస్ట్, కాబట్టి నరికేయి అన్నాడంట. అప్పుడు తోటమాలి తోట యజమానితో, అంటే యేసయ్య యజమానుడైన తండ్రి అయిన దేవునితో అన్నాడంట, అయ్యా, ఈ ఒక్క సంవత్సరం తాళుకో ప్రభువా, ఈ ఒక్క సంవత్సరం దానికి ఇంకా మరింత ఎరువేస్తాను, అంటే మరింత బలపరుస్తాను, వాక్యంతో ఇంకా వాళ్ళని బలపరుస్తాను, ఆ చెట్టును బలపరుస్తాను, నీరు పోస్తాను ఇంకా ఎక్కువగా, వాక్యం అనేటువంటి జల ప్రవాహములో అది నిండి ఉండున్నట్లుగా నీరు నేను పోస్తాను. ఈ ఒక్క సంవత్సరం చూడు, ఈ ఒక్క సంవత్సరం అది ఫలించినా సరే, లేకపోతే నీవు చెప్పినట్లుగానే దాన్ని నరికించి వేయమని చెప్పి తండ్రి అయిన దేవునితో చెప్పాడట. గత సంవత్సరము మన జీవితాలు గొడ్డుమోతుతనంగా ఉండిపోయాయేమో, ఆత్మీయ జీవితంలో ఫలించలేకుండా ఉన్నామేమో, దేవుడు ఆశించిన ఆత్మీయ ఫలములు ఫలించకపోగా ఇంకా లోకం వైపుకే ఎక్కువగా మనం జారిపోయామేమో, దిగజారిపోయామేమో గుర్తు చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు తెలుసా? మొన్న చెప్పాను కదా, కీర్తనలో 65:11 ప్రకారం ఒక దయా కిరీటంగా ఎందుకు ఇచ్చాడంటే ఆయన మన ఎడల ఇంకనూ దయ చూపుచున్నాడు గనుక ఈ ఒక్క సంవత్సరము ఆయన వేచి ఉండి ఫలిస్తామేమో అనే ఆశతో చూడటానికి ఒక సంవత్సరాన్ని పొడిగించాడు. గత సంవత్సరం అనేకులు రాలిపోయారు, ఊహించని విధంగా షాక్ అయ్యి, అరే ఈయన చనిపోయారు, అరే ఈమె చనిపోయింది, ఎంత ఆరోగ్యంగా ఉంటారు, ఎంత మంచి సేవకులు, ఎంత పెద్ద పెద్ద సంఘాలు, ఎంత గొప్ప గొప్ప సేవలు చేసేవారు అని ఆశ్చర్యపోయే విధంగా, బాధపడే విధంగా గొప్ప గొప్ప వారందరూ కూడా చనిపోయారు. దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఎందుకు పొడిగించాడు తెలుసా? ఇంకా ఈ లోకంలో బాగా లోక సంబంధమైనటువంటి ఆశలు తీర్చుకుంటూ, కోరికలు తీర్చుకుంటూ, తింటూ తాగుతూ, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, రిలాక్సేషన్, వీటి మీదనే మనస్సు పెట్టి ఇదే జీవితం, ఇదే సర్వస్వం అంటూ బతకడానికి కాదు. హీ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ అవర్ లైఫ్స్. తోట మధ్యలో నిన్ను నన్ను నాటుకున్నది ప్రాముఖ్యతనిచ్చాడు. పనికిరాని, పనికిమాలిన, చెత్త కంటే హీనమైనటువంటి మన బ్రతుకులకు ఆ స్థానాన్ని దేవుడు కలుగజేశాడు. ఎందుకు అనంటే నిన్ను నన్ను తన స్వకీయ జనం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఒకప్పుడు ఆయన ప్రజల్ని ఎంతగా ప్రేమించాడో ఆ దేవుడు ఈనాడు వారికంటే రెండింతలుగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు.
అయితే మనం ఫలములు ఫలించాలని ఇంకొక సంవత్సర కాలాన్ని మన జీవితంలో పొడిగించాడు. ఇంకొక సంవత్సరం. రిమెంబర్ దీస్ వర్డ్స్, అండర్లైన్ చేసుకోండి. ఈ సంవత్సరం ముగిసేలోగా ఈ లోకంలో ఇంకెంతమంది మిగిలి ఉంటామో, ఎంతమంది ఉండమో తెలీదు. బ్రతికి ఉండగానే మన బ్రతుకులు సరిచేసుకుని దేవుని కొరకు ఫలించకపోతే, ఇంకనూ లోకాన్నే ఎక్కువగా ప్రేమిస్తే, లోక సంబంధమైన వాటికి ఫస్ట్ ప్లేస్ ఇస్తూ ఉంటే, దేవుడు ఒక దినాన నరికించి అగ్నిలో పడవేస్తాడు. అంటే నరకానికి మనల్ని పాత్రులుగా చేస్తాడు. మీళ్ళలో చాలామంది కిచెన్ గార్డెన్స్ వేసుకుంటారు కదా, టమాటా చెట్లు, మిరప చెట్లు, వంకాయ చెట్లు, వాటితో పాటు కొన్ని పూల మొక్కలు కూడా వేసుకుంటారు. ఆ మొక్కలు మీరు ఆశించిన పూలు కానీ, పండ్లు కానీ, కాయలు కానీ కాయకపోతే ఏండ్ల తరబడి అట్లే ఉంచుకుంటారా? నర్సరీ వాడు మోసం చేసి పనికిమాలిన మొక్కను అంటగట్టాడని చెప్పి వాడిని 2 తిట్లు తిట్టి ఆ మొక్కలు పీకి బయట పారవేస్తారు. అంతే కదా? సాధారణంగా మన తోటల్లో పెంచుకునే మొక్కల విషయంలోనే అంత శ్రద్ధ కలిగి మనం ఉంటామే. దేవుడు అపురూపమైనటువంటి తన రాజ్యమనే వనములో నిన్ను నన్ను వాటికంటే అపురూపంగా ఎంచి నాటుకున్నాడే. ఆయన కొరకు ఫలించాలనే ఆశ, తృష్ణ, ఒక భారము లేదా మనకు? డోంట్ వీ హ్యావ్ ద థర్స్ట్, ది ఈగర్నెస్ అండ్ ద జీల్ టు బేర్ ఫ్రూట్ ఫర్ గాడ్ హు హస్ ప్లాంటెడ్ us so lovingly in the middle of his garden? ఆ ఆశ మనకు ఉండాలి ఈ సంవత్సరము అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. క్రైస్తవ జీవితము తింటూ తాగుతూ ఆనందించచ్చు అనుభవించడానికి కాదు. ఎస్, అది దైనందిన జీవితంలో భాగమే. కానీ చాలామంది ఈనాడు క్రైస్తవులు ఎలాగైపోయారంటే దే ఆర్ మెరీగో క్రిస్టియన్స్. అంటే లైఫ్లో ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎప్పుడు ఆనందిస్తూనే ఉండాలి, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి, అది లేకపోతే జీవితము శూన్యం అనే విధంగా తయారైపోయారు. ఆనందించాలి. అయితే పౌలు అంటాడు కదా, ఆనందించుడి, నేను మరలా చెబుతును, ప్రభువునందు ఆనందించండి. ఎంజాయ్ అండ్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుడు చేసిన మేళ్లను బట్టి, ఆయన ఇచ్చిన వనరులను బట్టి, ఆయనే గనక మనకు ఉద్యోగాలు ఇవ్వకపోతే, ఆయనే గనక మనకు 3 పూటల ఆహారం పెట్టకపోతే, ఆయనే మనకు సకాలంలో జీతాలు ఇవ్వకపోతే, వేసుకోవడానికి బట్టలు ఇవ్వకపోతే, ఉండటానికి ఇళ్ళు ఇవ్వకపోతే, సంతోషించడానికి కుటుంబాలు పిల్లలు ఇవ్వకపోతే, మన సంసార జీవితంలో సకల వసతులు ఆయన ఇవ్వకపోతే మనం ఏమిటి? వాట్ ఆర్ వి ఆఫ్టర్ ఆల్? నథింగ్, జీరో. దేవుడు మనకు ఆ విలువను ఆపాదించి ఆ స్థాయిని, ఆ స్థానమును ఆ యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుకి ఇచ్చినట్టుగా ఇచ్చాడు. సకల హంగులు ఆర్భాటాలు మనకు తగిలించాడు. నా బిడ్డలారా, లోకం పుట్టింది మొదలుకొని సృష్టి చేసింది మొదలుకొని ఇంతవరకు కలిగిన సమస్తము మీ కొరకే, మీ ఆనందం కోసమే, ఆనందించండి అని ఇచ్చాడు. మానవుడు ఏం చేశాడు? థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పాడు, తిరిగి ఎట్టిపోతే వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి కూడా రాలా. అందుకే 10 మంది కుష్ఠరోగుల్లో స్వస్థపరచబడినప్పటికీ కూడా ఒక్కడే తిరిగి వచ్చి యేసయ్య వైపు చూచాడు. ఆయన పాదాల చెంత సాగిలపడ్డాడు. బీయింగ్ ఒబీడియంట్ అండ్ సబ్సర్వియంట్ టు గాడ్. ఈ సంవత్సరం, గత సంవత్సరం నువ్వు ఎటు తిరిగావేమో అది వదిలిపెట్టి ఈ నూతన సంవత్సరం ఐ హ్యావ్ టు బేర్ ఫ్రూట్. దేవుడు బహుశా దిస్ మే బీ ద లాస్ట్ ఇయర్ ఇన్ మై లైఫ్ అనుకోవాలి ప్రతి ఒక్కళ్ళం. ఈ సంవత్సరమే చివరి సంవత్సరం కావచ్చేమో. దేవుడు మీకు అందరికీ దీర్ఘాయుష్ను అనుగ్రహించాలని నేను ఆశపడుతూ ప్రార్థిస్తున్నప్పటికీ కూడా దేవుని చిత్తములో లేనిది ఏది జరగదు కనుక మన జనన మరణాలు ఆయన చేతుల్లో ఉన్నాయి, ఆయుష్ ఆయన వశంలో ఉన్నది కనుక, ఆయన చిత్తంలో ఉన్నది కనుక ఈ సంవత్సరం దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడంటే మేబీ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఇంతకాలం నేను చేసింది సరైన విధంగా లేదేమో. ఐ హ్యావ్ టు బేర్ ఫ్రూట్. ఫలములు ఫలించాలి. దేవుడు ఆశించేటువంటి ఆత్మ ఫలములు గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 22-23 వచనాల్లో మనం చూస్తాం. ఆ ఫలములన్నీ కూడా నేను ఫలించడానికి ప్రయత్నం చేసి ఆ 9 ఫలాల్లో కనీసం ఒక 5 ఫలాలన్నా ఫలించగలిగితే ఈ సంవత్సరము ఫలవంతమైనటువంటి సంవత్సరముగా ఎంచబడాలి. అగ్రికల్చరల్ కంపెనీస్, ఫార్మింగ్ కంపెనీస్ ఏం చేస్తారో తెలుసా? ప్రతి ఏటా, అంటే ఇప్పుడు ఇది కంపెనీ అయిపోయింది, అగ్రికల్చర్ వ్యవసాయం కూడా కార్పొరేట్ బిజినెస్ కింద మారిపోతుంది. మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, కష్టపడి సేద్యం చేసేటువంటి రైతులకు ఇవ్వనటువంటి ప్రాధాన్యత, దాన్ని అమ్ముకొని రైతు పేరున దోచుకునేటువంటి సంస్థలకు అంటగడుతున్నారు. మనకు తెలుసు, చూస్తున్నాం. పెద్ద పెద్ద కంపెనీస్ ఈనాడు కాయగూరల రంగంలోకి ప్రవేశం చేశాయి. వాళ్ళు ఏం చేస్తారు? ఒక రైతులా చూడు, రైతు ఏం చేస్తాడంటే వాడుకున్నటువంటి భూమిని ప్రతి సంవత్సరము కష్టపడి దున్ని సేద్యం చేసి దానిలో ఏదో ఒకటి పండించాలి, ఎంతో కొంత పండించి అమ్మాలి, వచ్చిన దాంట్లో నేను నా కుటుంబం బ్రతకాలి చల్లగా. వాడు మేడలు మెద్దలు కట్టుకోవాలని ఆశపడ్డు. కాబట్టి వాడి రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, అది ఫలవంతంగా జరిగిందా లేదా వ్యవసాయం అనేది సంవత్సరాంతమును చూసుకొని, నష్టమైతే భరిస్తాడు,
కష్టమైతే సంతోషంగా ఆనందంగా భరిస్తాడు. ప్రాఫిట్ వచ్చిందంటే కుటుంబంతో ఆనందించి మళ్ళీ వచ్చే సంవత్సరం మరింత గొప్పగా వ్యవసాయం చేస్తాడు. కంపెనీలు అలా కాదు, 1 సంవత్సరం చూస్తారు, 2 సంవత్సరాలు చూస్తారు, లాభసాటిగా ఆ బేరం లేకపోతే అది క్లోజ్ చేసి పడేస్తారు. కార్పొరేట్ స్ట్రక్చర్లో నిర్దాక్షిణ్యంగా మరి ఫలాలు ఫలించినటువంటి వ్యాపారాలు, లాభసాటిగా లేని వ్యాపారాలు మూసేస్తారు. దేవుడు నీ నుంచి నా నుంచి ఆశించేటువంటి లాభం ఏంటో తెలుసా? మనం ఫలించాలి. వీ హ్యావ్ టు బేర్ ఫ్రూట్. ఇఫ్ యూ డు నాట్ బేర్ ఫ్రూట్, ఇఫ్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ అవర్ లైఫ్, రొటీన్గా అలాగే కొనసాగిపోతూ ఉంటే మనల్ని మనం భ్రమ పెట్టుకుంటే, ఆ పాస్టర్కి ఏంలే చెప్తూనే ఉంటాడు, ఆయన పని కదా ఆయన చెప్తాడు. చెప్పాలి, ఆయన చెప్పకపోతే ఎలా బతుకుతాడు? చెప్పుకోవాలి. మన పని ఊరికే వినొచ్చేసేది, టైం అయిపోగానే బ్యాక్ టు స్క్వేర్ వన్, అటు వెళ్ళిపోవాలి అని. ప్రియులరా, కొన్ని గోల్స్ కలిగి సంవత్సరం మనం ముందుకెళ్ళాలి. ఒక గురి, కొన్ని లక్ష్యములు కలిగి మనం ముందుకు సాగకపోతే గురి లేనటువంటి గుడ్డి వాళ్ళలాగానే ప్రయాణం మనకు సాగుతుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. పౌలు అంటాడు కదా, నేను గురి లేని వాని వలె పరిగెత్తుటలేదు. ఐఎమ్ నాట్ రన్నింగ్ లైక్ అ బ్లైండ్ మ్యాన్. నాకు ఒక గురి ఉంది, నాకు ఒక లక్ష్యం ఉంది, నేను దాన్ని చేరుకోవాలి. 1 తిమోతి 4:17 అంటాడు కదా, నేను ఏం చేశాడట, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అని మంచి పోరాటము పోరాడి తిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది అంటాడు. ఫిలిప్పీయుల రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు కూడా కొన్ని మాటలు ఉంటాయి, చదవమ్మా ఒకసారి. ఫిలిప్పీ 3:14-15 వచనాలు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్నాడలా అదియు దేవుడు మీకు బయలుపరచును. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందుము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు ఆ బహుమానం పొందవలనని ఎటు పరిగెడుతున్నాడట? గురి యొద్దకే పరిగెడుతున్నాడు. 2020 సంవత్సరంలో జపాన్ దేశంలో టోక్యో మహానగరంలో ఒలింపిక్స్ జరిగాయి. కరోనా పడగ నీడలో ఈ యొక్క ఒలింపిక్స్ ఎలా జరుగుతాయో అని బాధపడ్డారు, కానీ దాని కొరకు కొన్ని కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు ఖర్చు పెట్టి సిద్ధపడ్డారు. కాబట్టి అది ఎలాగైనా నిర్వహించాలని చెప్పి 2020 సంవత్సరంలో టోక్యో మహానగరంలో ఒలింపిక్స్ నిర్వహించారు. ఈ ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనడానికి హాన్స్లే పార్చ్మెంట్ అనేటువంటి ఒక జమైకన్ రన్నర్ వెళ్ళాడు. తన దేశ ప్రతినిధిగా పంపించారు. అతడు హోటల్లో ఉన్నాడు. ఇవాళ ఉదయము పలానా గంటలకు పలానా స్టేడియం నుంచి స్టార్ట్ పాయింట్, అక్కడి నుంచి రన్నింగ్ స్టార్ట్ అవుతుంది, హర్డిల్స్ రేస్ అని వారికి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందరూ పార్టిసిపెంట్స్, అందులో పాల్గొనేటువంటి క్రీడాకారులందరూ కూడా సమయానికల్లా ఆ స్థలానికి చేరుకోవాలి. హాన్స్లే పార్చ్మెంట్ ఏం చేశాడంటే, ఉదయాన్నే తన హోటల్ నుంచి బయటకు వచ్చి చెవుల్లో ఇయర్ పాడ్స్ పెట్టుకొని ఫోన్లో అదేంటి వాళ్ళు రేపు స్పాటిఫైలు అటువంటివి, రాటిఫైలు ఏవేవో వచ్చేసాయి కదా, అటువంటిది ఏదో పెట్టుకున్నాడు. మంచి మ్యూజిక్ పెట్టుకున్నాడు, చక్కని పాట వినుకుంటూ జెర్సీ వేసుకున్నాడు. వచ్చి బస్ స్టాండ్లో నిలబడ్డాడు. హోటల్ బయటనే బస్సెస్, ఒలింపిక్ సిటీకి వెళ్ళేటువంటి బస్సెస్, స్పెషల్ బస్సెస్ ఉన్నాయి. ఒక బస్సు చూశాడు, దాని మీద ఒలింపిక్ సిటీ అని రాస్తుంది. ఎక్కేశాడు, ఎక్కి కూర్చున్నాడు. బ్రేక్ఫాస్ట్ చేసి అతను వెళ్ళటానికి సమయం ఎంత పట్టిందంటే, కరెక్ట్గా ఇంకా ప్రారంభించడానికి 40 నిమిషాలు ఉందనగా బస్సు ఎక్కాడు. ఈ బస్సు అటు తిరిగి ఇటు తిరిగి ఒక 25 నిమిషాలు ప్రయాణం తర్వాత ఒక స్టేడియం దగ్గర వెళ్ళి ఆగింది. అమ్మ వచ్చిందని చెప్పి, ఇంకా టైం ఉంది 15 నిమిషాలు, నేను వెళ్ళి కరెక్ట్గా రెడీ అయిపోయి స్టార్ట్ టైంకి ఉండొచ్చు అని చెప్పి వెళ్ళి చూస్తే అది తను వెళ్ళవలసిన స్టేడియం కాదు, ఇంకొక స్టేడియంకి వచ్చేసాడు. అక్కడ పరుగు పందాలు కాదు కానీ ఈతల పోటీలు నిర్వహిస్తున్నారు. అయ్యయ్యో ఏంటి ఇక్కడికి వచ్చేసాను నేనని చెప్పేసి వెంటనే చెవులోంచి ఇయర్ ప్లగ్గులు వీకేసి ఆ పక్కన పనిచేస్తున్నటువంటి ఒలింపిక్స్ వర్కర్ ఒక ఆమె ఉంటే, టియానా అనేటువంటి ఆమెని పిలిచి అడిగాడు, అమ్మా నేను పొరపాటున ఇక్కడికి వచ్చానేమో, ఈ స్టేడియం ఎక్కడుందంటే, అయ్యా మీరు చాలా పొరపాటు చేశారు, ఆ స్టేడియం ఇక్కడి నుంచి చాలా దూరం ఉంది, మీరు బస్సులో వెళ్తే కనీసం ఇంకో 40 నిమిషాలు పడుతుందని. అయ్యో ఇంకొక 15 నిమిషాల్లో నేను అక్కడ లేకపోతే నన్ను డిస్క్వాలిఫై చేస్తారు ఎలాగా అంటే, మరి ట్యాక్సీ తీసుకుని వెళ్ళండి సార్, ట్యాక్సీ అయితే 15 నిమిషాల్లో చేర్చేస్తాడు మిమ్మల్ని అంది. నేను ట్యాక్సీకి సరిపడా డబ్బులు తెచ్చుకోలేదు, మాకు బస్ పాసులు ఇచ్చారు కదా ఒలింపిక్ క్రీడాకారులకి, ఆ పాసులు ఏ బస్సులోనే వెళ్ళొచ్చని చెప్పి ఇచ్చారు, నేను ఎలాగ వెళ్ళాలంటే ఓ పని చేస్తాను, నేను డబ్బులు ఇస్తాను, మీరు ట్యాక్సీలో వెళ్ళండి అని చెప్పేసి ఆ పని చేస్తున్నటువంటి ఆమె తన కష్టార్జితంలోంచి అతనికి డబ్బులు ఇచ్చి అతన్ని ట్యాక్సీ కట్టించి పంపిస్తే, కరెక్ట్ నిక్ ఆఫ్ ద టైం అతను ఆ స్టేడియంకి చేరుకోవడము,
ఇంకా ఆ పేర్లు అనౌన్స్ చేస్తున్నారు పార్టిసిపెంట్స్. ఆ టైంకి జెర్సీ పీకేసుకొని పరిగెత్తుకొని వెళ్ళి స్టార్టింగ్ లైన్లో నిలబడ్డాడు. పరుగు పందెంలో ముందున్నాడు. సువర్ణ పతాకాన్ని గెలుచుకున్నాడు. హాన్స్లే పార్చ్మెంట్. ఒక్క క్షణం తేడా వస్తే తను గురి తప్పినందుకు బంగారు పతకాన్ని, బహుమానాన్ని పోగొట్టుకునేవాడు. యథార్థమైన సంఘటన. ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ టెలింగ్ యూ ట్రూ ఇన్సిడెంట్. కొద్దిగా ఆలస్యం అంటే తను గెలుచుకోవాల్సిన పతాకాన్ని పోగొట్టుకునేవాడు. తన దేశం ముందు తలెత్తుకోలేని పరిస్థితి, ఇంకెన్నటికీ కూడా క్రీడల్లో పాల్గొలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. దయచేసి పే అటెన్షన్ వెన్ ఐఎమ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మీ ధ్యానాన్ని ఇక్కడ మాత్రమే ఉంచవలసిందిగా కోరుతున్నాను. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని ఆయన్ని వినాలి. ఇక్కడ మాట్లాడేది ఒక పనికిమాలిన మనిషి అనిల్ కిరణ్ గారు కావచ్చు. అయితే మాటలు దేవుని మాటలు. ఆయన మాటలు నిర్లక్ష్యంతో విన్నప్పుడు ఆయన్ని అవమానపరుస్తున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ హ్యూమిలియేటింగ్ హిమ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆమె ఇచ్చినటువంటి డబ్బులతో సకాలానికి స్టేడియం చేరుకోగలిగాడు కాబట్టే రన్నింగ్ రేస్లోకి పార్టిసిపేట్ చేయగలిగాడు, బహుమానాన్ని గెలుచుకున్నాడు. చెవుల్లో ఏదో పట్టుకొని కరెక్ట్ బస్ ఎక్కాను అనుకొని రాంగ్ బస్ ఎక్కి గురి తప్పి వెళ్లాల్సిన చోటికి కాకుండా మరో చోటికి వెళ్ళిపోయాడు. మనలో ఎంతమంది అలా లేమి ఈ రోజుల్లో? సమ్మగా ఉండేటువంటి లోక సంబంధమైనటువంటి సంగీతం అంటే సంగీతం ఒకటే కాదు, లోకపు మాటలు, లోకం చెప్పేటువంటి విషయాలు, లోకం ఆకర్షించి మనకు నేర్పించేటువంటి పాఠాలు మన చెవుల్లో పెట్టుకొని ఇదే రైట్ బస్ అనుకొని రాంగ్ బస్ ఎక్కి వెళ్ళిపోతున్నాం. వెళ్ళవలసిన గురికి కాకుండా మరేటో వెళ్ళిపోతున్నాం. బహుమానం కాదు కదా, పోటీలో కూడా నిలవలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. డిస్క్వాలిఫై అయ్యేటువంటి ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. ప్రేమైన వార్లారా, ఫలించాలి అంటే జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. నా బ్రతుకు ఎటుతుందో అని ప్రతిరోజు బేరీజు వేసుకోవాలి. యు మస్ట్ స్పెండ్ టైమ్ ఇన్ మెడిటేటింగ్. మెడిటేటింగ్ అంటే కళ్ళు మూసుకొని కొంగ జపంలాగా చేయడం కాదు. కూర్చొని ఆలోచించుకోవాలి. నా లైఫ్ ఎట్టుపోతోంది, నేనేం చేస్తున్నాను, టుడే వాట్ ఐమ్ ఐ గోయింగ్ టు డూ ఫర్ గాడ్. నేను దేవుని కొరకు నూతనంగా ఎలా బ్రతకగలను, నా జీవితంలో ఫలములు ఏ విధంగా ఫలించగలను. వాట్ కెన్ ఐ డూ మోర్ ఫర్ మై గాడ్ హూ లేడ్ డౌన్ హిస్ లైఫ్. తన జీవితాన్ని, సర్వస్వాన్ని నా కొరకు ధారపోసిన దేవునికి నేను ఇంకేం చేయగలను? కానుకలు ఇస్తే సరిపోతుందా? దశంభాగాలు ఇస్తే సరిపోతుందా? దేవుని పేరట వాళ్ళకి వీళ్ళకి దానాలు ధర్మాలు చేస్తే సరిపోతుందా? భోజనాలు పెట్టి అన్నదానాలు చేస్తే సరిపోతుందా? అది కాదు కదా. నా వ్యక్తిగత జీవితంలో నేను ఆయన కొరకు ఫలించే దానిగా వానిగా ఉన్నప్పుడు పౌలు పొందినట్లుగా ఒక దినాన నేను బహుమానాన్ని పొందాలి. హ్యాన్స్లే పార్చ్మెంట్ మనకందరికి ఒక గుణపాఠం కావాలి. అందుకే ఇర్మియా భక్తుడు అంటాడు 6వ అధ్యాయంలో 16వ వచనంలో, ఇర్మియా గ్రంథంలో 6:16 చూసినప్పుడు ఒక మాట ఉంటుంది. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. చూడండి, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడట, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గంలో నిలిచి ఆలోచించుడి, అందులో మేలుకరమైన మార్గం ఏమిటో తెలుసుకొని దానిలో నడువుడి అంటున్నాడు. దెర్ ఇస్ అ గుడ్ వే, దెర్ ఇస్ అ బ్యాడ్ వే. మీరు ప్రయాణం చేసినప్పుడు కొన్నిసార్లు క్రాస్ రోడ్స్ వస్తాయి. రైట్ వెళ్ళాలా లెఫ్ట్ వెళ్ళాలో మీకు తెలియదు. అప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఎవరైనా కనిపిస్తే వాళ్ళని అడుగుతారు, లేదా సైన్ బోర్డు మీద ఆధారపడతారు. ఇది నాన్న మీరు రైట్ వేలోకి వెళ్ళాలి అని నిలబడి చెప్పేటువంటి బాటసారిగా నేను ఉన్నాను. సైన్ బోర్డు కరెక్ట్ అయిన మార్గంలో వెళ్ళటానికి సైన్ బోర్డు దేవుని వాక్యం మీకు నేర్పిస్తోంది. మీరు సరైన మార్గంలో వెళ్ళటానికి సిద్ధంగా ఉంటున్నారా? లేకపోతే పొరపాటున వీడు ఇటు చెప్పాడేమో అటు వెళ్ళాలేమో అని చెప్పి వెళ్ళిపోయారనుకోండి, అంతే సంగతులు. వెళ్ళాల్సిన చోటికి కాకుండా వెళ్ళకూడని చోటికి వెళ్ళి చేరిపోతారు. ప్రేమైన వార్లారా, ఆత్మీయ జీవితం ఆషామాషి కాదు. వి హ్యావ్ బీన్ చోజన్. నేను ఈ మాట ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. 1 పేతురు 2:9-10 కదా ఉన్నటువంటి మాట ఏంటంటే, వీఆర్ అ చోజన్ జనరేషన్, ఏర్పరచబడిన వంశము. ఆయన సెలెక్టివ్గా ఏర్పాటు చేసుకున్నాడు. మందిలో మిరియాలు జల్లినట్టుగా కాదు, ఊకదంపుడు మందలాగా గొర్రెల మందని మొత్తం తోలుకొచ్చినట్టు ప్రతి ఒక్కళ్ళని ఏర్పాటు చేసుకోలేదు. ఈనాడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఎందుకంటే బికాజ్ హీ లవ్స్ అస్ సో మచ్. లోకంలో నశించుచున్న వారు ఎంతోమంది ఉన్నారు. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినప్పటికీ కూడా క్రీస్తుని నిరాకరించి లోకానుసార్లుగా బ్రతికేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ పక్కన పెట్టాడు. ఆయన కొరకు స్వకీయ సంపాద్యముగా, ఆయన జనాంగముగా ఏర్పరచబడిన వంశము, రాజులైనటువంటి ఆయన సొత్తు అయిన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. బికాస్ హీ హెస్ గివెన్ us that much importance. But are we keeping that relevance in our life? Do we realize how important we are?
మనం ఎంత శ్రేష్టమైన వారమో మనం గుర్తిస్తున్నామా? మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో గుర్తిస్తున్నామా? నా భర్త నన్ను పట్టించుకోలేదంటే లోకమే పోయినట్టు బాధపడతాం. నా భార్య నన్ను పట్టించుకోవట్లేదంటే లోకం మునిగిపోయింది ఇంకెందుకని చెప్పి దేవదాసులు అయిపోతాం. నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదంటే ఇంకేముంది బతికేం ప్రయోజనం అని చెప్పేసి జీవితం మీదే నిరాశ నిస్పృహతో బ్రతుకుతుంటారు. నువ్వు బ్రతికేది నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం కాదు. నిన్ను సృష్టించి నీ కొరకు ప్రాణం పెట్టిన నీ దేవుని కొరకు. ఈ లోకంలో బ్రతకగలుగుతున్నావు, మనగలుగుతున్నావు, ఏదైనా చేయగలుగుతున్నావు అంటే ఆల్ దోస్ ఆర్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. దేవుడు మనకు భిక్షం వేట్లా, ఆయన మనస్ఫూర్తిగా దయదలచి ఆయన కనికరము చొప్పున మనకు సమస్తాన్ని కలుగజేస్తున్నాడు. కుటుంబాన్ని ఇచ్చాడంటే ఎవరి గొప్పతనం అది? ఇది నాన్న ప్రతి సృష్టి చేసి ఉత్పత్తి చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్న దంపతుల్లో కూడా పిల్లలు ఎందుకు కలగట్లేదు? భార్యాభర్తలు వెళ్ళి పరీక్షలు చేయించుకుంటున్నారు, అయినా పిల్లలు పుట్టట్లేదు. అన్నీ బాగానే ఉన్నాయంటున్నారు, ఎన్ని సెంటర్లకు వెళ్ళినా అన్ని రిపోర్ట్లు కరెక్ట్గానే ఉన్నాయంటున్నారు. మరి ఎక్కడుంది సమస్య? ఎవరి వశాన ఉంది ఇది? దేవుడు కొన్ని కుటుంబాల్ని ప్రేమించి పిల్లల్నిస్తే పిల్లల్నేమో గాలికి వదిలేస్తారు. అమ్మ నా పిల్లల్ని ఏమనకూడదమ్మా, ఎవరినంటే నరికేస్తానమ్మా, చెప్పుచ్చు కొట్టేస్తానమ్మా, మూతి పాలు కొడతానమ్మా, నా పిల్లల జోలికి ఎవరు రాకూడదమ్మా. పిల్లలు ఏమైపోతారు? దారి తప్పిపోతారు. దేవుడిచ్చే కుటుంబానికి, దేవుడిచ్చే ప్రతి వనరులకు ఎవరి పట్ల మనకు కృతజ్ఞత కలిగి ఉండాలి తెలుసా? దేవుని పట్ల. నా గొప్పతనం అండి, నేను కన్నానండి 7 పిల్లల్ని. పంది కూడా కంటదమ్మా 7 పిల్లల్ని. దానికి నీకు తేడా లేదా? కుక్కలు కంటాయి ప్రతి 6 నెలలకు ఒకసారి. దానికి నీకు తేడా లేదా? పిల్లల్ని కనడం గొప్ప కాదు, ఆ పిల్లలు నీకు దేవుడు ఇచ్చినప్పుడు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను కదా, కీర్తనలు 127:3 అన్నటువంటి మాట, దేవుడు అనుగ్రహించు బహుమానం అంటే నాకు పుట్టారు అని సంకలు గుద్దుకోవడం కాదు. దేవుడు బహుమానంగా ప్రపంచం కొరకు పిల్లల్ని నా ద్వారా అనుగ్రహించాడు. దే ఆర్ ఎ గిఫ్ట్ ఫర్ ద వరల్డ్ త్రూ మీ, గివెన్ బై మై లార్డ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దాని మీద నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. వేర్ ఇస్ ద గుడ్ వే? మంచి మార్గం ఎక్కడ ఉన్నది అని చూసినప్పుడు దేవుని మార్గం తప్పనించి మరొక మంచి మార్గం లేదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే మలాకీ 4:2 కూడా ఒక మాట ఉంది. మలాకీ 4:2 అయితే నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నా నామమందు భయభక్తులు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును. దేవుని నామమందు భయము ఉండాలి, భక్తి ఉండాలి. చాలామంది భక్తి ఎక్కువగా చేస్తారు, భయం ఉండదు. భక్తే విశ్వాసం, భక్తే మా మతము, భక్తే మా మార్గము, భక్తే మా క్రైస్తత్వం అనుకుంటారు. భక్తి కాదు క్రైస్తవ్యం, భక్తి కాదు నీ గుర్తింపు. దేవుని ఎడల ముందు భయం ఉండాలి. అందుకే జ్ఞాని అయిన సొలొమోను రాసిన మాట సామెతలు 1:7 అంటాడు, యెహోవా యందు భయము భక్తియే, భయభక్తులే జ్ఞానమునకు మూలము. భయము లేనటువంటి భక్తి వ్యర్థము. యు మస్ట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు, నా మాటలు వింటున్నాడు, నా ప్రతి అడుగు చూస్తున్నాడు. నేను బాత్రూంలో ఉండి ఎవరికైనా సీక్రెట్గా ఫోన్లు చేసి మాట్లాడినా దేవుడు వింటున్నాడు. అమ్మా నాన్న పడుకున్నారని చెప్పి బెడ్రూమ్లో కూర్చొని నేను టైపింగ్లు చేసుకుని లేనిపోని పనికి మాలిన సైట్లు చూసినా కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త చేసే దౌర్భాగ్యమైన పనులు కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రతీది కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన పేరు ఎల్ రోయి. ఆయన కనులు ప్రపంచ నలుమూలల ప్రతి కోణములో సంచరించి ఆయన నేత్రములు సమస్తమును స్పష్టముగా తేటగా చూడగలవు. ఆ దేవునికి ఒక దినాన మనము లెక్క అప్పజెప్పవలసినదని హెబ్రీ పత్రిక 4:13 అంటాడు. ఆ దేవుని దృష్టికి సమస్తము మరుగుగా లేక తేటగా కనబడుచున్నదే. ఆ దేవుని కొరకు నేను ఫలించాలి కదా. ఈ సంవత్సరం దేవుడు తన దయలో నన్ను జ్ఞాపకం చేసుకుని పొడిగించాడు కదా. ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలి, ఈ సంవత్సరం ఇంకా ఒక ప్లాట్ కొనుక్కోవాలి, ఈ సంవత్సరం ఇంకా కొన్ని బంగారు నగలు కొనుక్కోవాలి, ఈ గురులు పెట్టుకుంటాం. ఎటువంటి లక్ష్యాలు ఉంటాయి మనకి. లక్ష్యాలు, గోల్స్ అంటే ఏంటంటే తెలుసా, పోయిన సంవత్సరం ఇది చేయాలనుకున్నా ఇది చేయలేదు, ఈ సంవత్సరము ఇటువంటి నెక్లెస్ కొనాలి, అటువంటి బట్టలు కొనాలి, ఇటువంటి కారు కొనాలి, అక్కడో ప్లాట్ కొనాలి, ఇక్కడో ఫ్లాట్ కొనాలి. ఇవి మన గోల్స్. తుచ్చమైన పనికిమాలిన గోల్స్, లోక సంబంధమైన గోల్స్. లాస్ట్కి మనం పోయేది ఎక్కడో తెలుసా, దేవుడు ఒక్క గోల్ షాట్ కొట్టాడంటే 6 అడుగుల గోతులకు పోతాం. అది మన ఫైనల్ గోల్.
6 అడుగుల గోతిలోకి. ధనవంతుడేమి, అల్పుడేమి, గొప్పవాడేమి, పేదవాడేమి, ప్రతి ఒక్కడు 6 అడుగుల పెట్టెలో మూసివేయబడి, మేకులతో దిగగొట్టబడి గోతిలోకి పాతి పెట్టబడాల్సింది. ఎన్ని సంపాదించుకోవాలనుకున్నా ఈ లోకమంతటినీ కూడా, అందుకే ప్రభు అన్నాడు, ఒకడు లోకమంతటినీ సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనము, ఏమి లాభం? లోకంలో కావాల్సిందంతా నేను మీకు ఇస్తాను, అయితే మీరు నన్ను సంపాదించుకోండి. ఎర్న్ మీ. ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంది. సంపాదన అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో ఎర్నింగ్ అంటారు. హౌ మచ్ ఇస్ యువర్ ఎర్నింగ్? ఆడదాని వయసు, మగవాడి జీతం అడగకూడదంటారు. ఎందుకంటే ఆడవాళ్ళకి వయసు దగ్గరే వస్తుంది కంపరం. ఎంత ముసలివాళ్ళైనా, ఏమిటినైనా నాకు 80 సంవత్సరాల, కళ్ళు మందగించాయా, నాకు ఇంకా 45. వయసు దగ్గరే వస్తుంది రోగం ఆడవాళ్ళకి. మగవాడికి జీతం, నీ జీతం ఎంత అంటే వాడి యాక్చువల్ జీతం అంతా కలిపి 18,000 చిల్లర ఎంత ఉంటుంది. అరియర్స్ అవి అంతా కలుపుకొని మొత్తం ఎక్స్ట్రా అంతా కలిపి ఒక 34,000 వస్తుంది బ్రదర్. ఎందుకు? ఉన్నదని చెప్పుకోవడానికి రోగమా? దేవుడు ఏమన్నా కాదంటాడా? చీపో అంటాడా? దేవుడే కదా నీకు వయసు ఇచ్చాడు, దేవుడే కదా నీకు జీతం ఇచ్చాడు. అలాగే ఎర్నింగ్ అంటే ఏంటో తెలుసా? సంపాదన అంటే టు ఎర్న్. నువ్వు పని చేస్తేనే నీకు జీతము. దేవుని కొరకు నువ్వు బ్రతికితేనే ఆయన్ని సంపాదించుకుంటావు. దేవుని కొరకు నువ్వు బ్రతకపోతే ఆయన్ని సంపాదించుకోలేవు, ఆయన్ని పోగొట్టుకుంటావు. ఒట్టిగా కూర్చొని పెట్టి ఎవడు కూడా నిన్ను పోషించడు, ఎవడు నీకు జీతం ఇవ్వడు. నువ్వు పని చేసి రెక్కల కష్టంతో సంపాదించుకుంటేనే నీకు జీతం అనేది వస్తుంది. అందుకే దిస్ మచ్ ఐ హ్యావ్ ఎర్న్ దిస్ మంత్ అంటాం. ఆర్ వి ఎర్నింగ్ గాడ్? ఆర్ వి ఎర్నింగ్ అవర్ రైట్ఫుల్ ప్లేస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్? ప్రభు ఉదయ కాలన ప్రశ్నిస్తుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యం చేయకండి. దేవుని మాటలు అలక్ష్యం చేయకండి. ఆయన మాటలు వినండి. దేవుని ఎడల భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన ఎడల భయము భక్తి కలిగినట్లయితే దినములు, నిన్న చక్కని పాట పాడారు మర్సీ అండ్ ప్రీతి కదా, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, జాషువా షేక్ రాసిన పాటను వాళ్ళు పాడి వినిపించారు. నిసి జాన్ పాడినటువంటి మంచి పాట, కీర్తనలు 90లోని ప్రార్థనలోంచి ఎన్నుకోబడినటువంటి పాట, రాయబడిన పాట. వీ షుడ్ బి వైజ్ ఇనఫ్. జ్ఞాని అనేటువంటి వాడు ప్రతిరోజు తన దినములు లెక్క పెట్టుకుంటాడు. నేను ఈరోజు బ్రతుకుంటానా లేదా, ఈరోజు గడిస్తే ఉంటానా లేదా, ఈరోజు ఏం చేయాలి, నేను సడన్గా ప్రభు సన్నిధికి వెళ్తే హౌ కెన్ ఐ స్టాండ్ బిఫోర్ హిమ్? ఒక్కసారి నేను చచ్చిపోతే ఏం చేశారంటే, ప్రభువా ఇంత సడన్గా చచ్చిపోతానని తెలియదు ప్రభువా, ఇంకొంత టైం ఉంటే బాగు చేసుకునేవాడిని అంటానికి ఆస్కారం ఉండదు, ఛాన్స్ ఉండదు. దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్ అట్ లైఫ్. ఒకసారే నీ బ్రతుకు. ఉన్నట్టుండి చచ్చిపోతే కూడా దేవుని ఎదుట ముసుగులేని ముఖముతో, సిగ్గుపడనక్కర్లేని వర్చస్సుతో ఆయన ఎదుట నిలబడి, ప్రభువా ఎస్ నీ కొరకు ఫలించా, నీ కొరకు బ్రతికానయ్యా, నీకు తెలుసు నా బ్రతికేంటో, నేను ఫలాంది చేయగలిగాను చెప్పే దమ్ము, ధైర్యం, సత్తా, ఆత్మవిశ్వాసం మనకున్నదా? హ్యావ్ వి అకంప్లిష్డ్ ఎనీథింగ్ టు దాట్ ఎక్స్టెంట్ టు బి ఏబుల్ టు స్పీక్ అవుట్ విత్ కన్విక్షన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ సాటిస్ఫై హిమ్ విత్ అవర్ టెస్టిమనీ? నిజమైన సాక్ష్యం ఏంటో తెలుసా? దేవుని కొరకు ఫలించుట. ప్రపంచం ఇంకా క్రీస్తుని ఎరగకుండా అంధకారంలోనే ఉంది అంటే క్రైస్తవులు ఫలించడం లేదు, గొడ్డుమోతతనంలోకి వెళ్ళిపోయారు. బ్యారన్ క్రిస్టియన్స్. ఫలించేటువంటి వారి కొరకు దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో 19వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట చూస్తాం. అయిపోయింది, చివరికి వచ్చేసాం. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని, ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. 2 సాక్షుల మాట మీదనైనను 3 సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. దేవునికి స్తోత్రం. పాత నిబంధన గ్రంథంలో దేవుడు నియమించినటువంటి కట్టడలు, ద లాస్ ఎటువంటివంటే, ఆయన ఇది నాన్న ఉన్నటువంటి మన ఇండియన్ లాస్ కానీ, ప్రపంచంలో ఉండేటువంటి న్యాయ సంబంధమైన చట్టాలన్నీ కూడా ఎక్కడి నుంచి తయారు చేయబడ్డాయి తెలుసా? నిరాకరిస్తారు కానీ గో త్రూ ఆల్ ద లాస్ ఇన్ ద వరల్డ్, క్రిమినల్ లాస్ కానీ ఇంకేమైనా లాస్ కానీ, అవన్నిటికీ కూడా ఫౌండేషన్, బేస్ బైబిల్ గ్రంథం. ఇందులో నుంచే తీసుకొని వాటిని సమర్థవంతంగా దేవుడిచ్చిన జ్ఞానంతో మార్పులు చేర్పులు చేసి ఇండియన్ పీనల్ కోడ్, ద ఇండియన్ లాస్, కాన్స్టిట్యూషనల్ రైట్స్ అని ఇవన్నీ తీసుకొచ్చారు. దేవుడి న్యాయ విధుల్లో ఆయన చెప్పింది ఏంటంటే, ఒకడు నేరం చేశాడని స్థాపించడానికి ఒకడి సాక్ష్యం చెల్లదు కనుక 2 సాక్షులు కావాలి. ఇది మన మీద సాక్షిగా ఉండటానికి దేవుడు ఈ లోకంలో ఎవరిని పెట్టాడు తెలుసా? చెప్పండి, మీకు తెలిస్తే ఎవరిని సాక్షిగా పెట్టాడు?
హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను మనకు సాక్షిగా ఉంచాడు. ఆయనే సాక్ష్యం ఇచ్చుచున్నాడు. యోహాను సువార్త యొక్క బైబిల్ స్టడీ, అందుకే బైబిల్ స్టడీకి రమ్మంటాను మిమ్మల్ని. బైబిల్ స్టడీ ఎంతమంది చేశారు మీకు ఎవరికి జ్ఞాపకం లేదు. యోహాను సువార్తలో ఎన్నిసార్లు చెప్పాను, పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇచ్చుచున్నాడు. హీ ఈజ్ గివింగ్ విట్నెస్. ఒక దినాన మనం దేవుని సన్నిధిలో నిలబడి బుకాయించే ప్రయత్నం చేయొచ్చు. పక్క నుంచే పరిశుద్ధాత్ముడు అంటాడు, నాయనా వీడంతా పేకుతున్నాడు, ఇదిగో నేను చెప్తాను, వాడి చరిత్ర మొత్తం, స్టోరీ మొత్తం నా దగ్గర ఉందని చెప్పి స్టోరీ మొత్తం చెప్తాడు. ఇద్దరి సాక్ష్యములు కావాలి. నీ గురించి పరిశుద్ధాత్ముడు మంచి సాక్ష్యం ఇవ్వగలడా? రేపటి దినాన సడన్గా ప్రభు సన్నిధికి వెళ్ళిపోతే నా గురించి ఇవ్వగలడా? ఎవరి ఆత్మీయ జీవితం వ్యక్తిగతం, వాళ్ళు చూసుకోవాల్సిందే. నీ వ్యక్తిగత ఫలం నువ్వు ఫలించాలి, నా ఫలం నేను ఫలించాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనంలో యాకోబు అంటాడు, సహోదరులారా, బోధకులైన మనము మరి ఎక్కువ తీర్పులోనికి వచ్చేదాం కనుక అనేకులమైనటువంటి మనం బోధకులుగా ఉండకుండా ఉండటమే మంచిది అంటాడు. ఎందుకంటే బోధకులైనండి మేము మీకు బోధించి తప్పిపోతే మీకంటే ఎక్కువ తీర్పు మాకుంటున్నది. సో ఐఎమ్ నాట్ స్టాండింగ్ హియర్ ఫర్ మై ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ ఆర్ ప్లెజర్. నేను సంపాదన కొరకు కూడా ఈ సేవలకు రాలేదు, మీకు తెలుసు. ఉన్నతమైన ఉద్యోగాన్ని, సంపాదనని ఫుట్బాల్ కొట్టినట్టు కాలుతో తన్ని మరీ వచ్చాను. 2653 మంది నా కింద పనిచేసేవారు. 7 గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, 49 స్టాఫ్, 12 మంది మేనేజర్స్ ఉన్నటువంటి 23 కంపెనీలకు కార్పొరేట్ జనరల్ మేనేజర్గా పనిచేశాను. ఆల్ మై టాలెంట్స్, ఆల్ మై ఎబిలిటీస్, ఆల్ మై ఎఫిషియన్సీస్, నాకున్న ఉన్నతమైన జీతము, క్వార్టర్లీ బోనస్లతో పాటు అన్ని కూడా తన్ని పడేసి మరీ వచ్చాను. ఐ డు నాట్ నీడ్, ఐఎమ్ నాట్ అ బెగ్గర్ టు బెగ్ ఎనీబడీస్ మనీ. మీ డబ్బులతో నాకు పని లేదు, మీ కానుకలతో నాకు పని లేదు. దేవుని సేవకునిగా సేవ చేయాలని వచ్చాను. దేవుడు నన్ను పోషిస్తున్నాడు. మై డిజైర్ ఇస్ టు సీ అ చర్చ్ దట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్, అ చర్చ్ దట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్. నూతన పరచబడి, మార్చబడి, పరివర్తన చెంది పరిపూర్ణతలోనికి వచ్చేటువంటి సంఘాన్ని చూడాలని ఆశపడుతున్నాను. గత సంవత్సరం ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, కన్నీళ్లతో మీ కొరకు ప్రార్థన చేశాను. మీకోసం మాత్రమే కాదు, నా వ్యక్తిగత జీవితం కోసం, నా భార్య కోసం, నా పిల్లల కోసం ప్రార్థన చేశాను. అయితే చెప్పుకోదగ్గ పెద్ద ఫలితాలు ఏం కనిపించలేదు. అక్కడక్కడ మచ్చుతనగా కొన్ని కనిపించాయి. దేవునికి స్తోత్రం చెప్పుకోవాలి. ఈ సంవత్సరం దిస్ హ్యాస్ టు బి అ ఇయర్ ఆఫ్ చేంజ్ మన జీవితాల్లో. ఎందుకంటే తోటమాలి తోట యజమానితో అంటున్నాడు, ఈ సంవత్సరం మాత్రము ఉండనివ్వు ప్రభువా, ఈ ఒక్క సంవత్సరము గడువివ్వు. నేను శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను, ఎరువేసి నీళ్లు పోసి దాన్ని మళ్ళీ పుంజుకొని ఫలించేలాగా నా ప్రయత్నం చేస్తాను. అయినా కూడా అది ఫలించకపోతే దాని తత్వమే ఫలించని తత్వం, గొడ్డుమోతతనం దాని యొక్క డిఎన్ఏలోనే ఉంది. కాబట్టి నేనేం చేయలేనప్పుడు నువ్వు నరికే ప్రభు అంటాడేమో అని జాగ్రత్త పడి ఈ సంవత్సరం ప్రభు కొరకు ఫలించే వారంగా ఉండాలి అని దేవుని సేవకునిగా మీకు కనబెడుతున్నాను. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా. అయితే నా మందను మేపుము. మందను మేపేటువంటి బాధ్యత కాపరిది, మీకు మేత పెట్టేటువంటి బాధ్యత నాది, చెప్పాల్సిన ధర్మము నాది. వినడము, వినకపోవడం, మార్చుకోవడం, మార్చుకోకపోవడం మీ చేతుల్లో ఉంది. ప్రియమైన సంగమా, సమయం దాటిపోతోంది. ప్రభు రాకడ ఆసన్నమైంది. ప్రభు రాకడ కంటే ముందే మనలో అనేకులు చనిపోతాం. ఆ దినాన్ని కూడా చూడకుండా వెళ్ళిపోతాం. ఆ సమయం రాకముందే, ఆ పరలోకపు పిలుపు మనకు అకస్మాత్తుగా రాకముందే, తలుపు తట్టి ఎవడు ఇన్విటేషన్ ఇచ్చి పలానా రోజు, పలానా గడియ, పలానా చోట నువ్వు చచ్చిపోతావు ఎవడు నీకు చెప్పడు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా ప్రాణం పోతుంది. కూర్చున్న వారు కూర్చున్నట్టే చనిపోయారు. గత సంవత్సరం కరోనా లేకుండా కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు టప్పున పడి చనిపోయారు. రాత్రి మాట్లాడిన వారు తెల్లారేసరికి లేరు. సాక్ష్యాల్లో విన్నాం. మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. బ్రతికుండగానే యూ క్యాన్ డూ ఎనీథింగ్ దట్ యూ వాంట్. ద డెసిషన్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. నిర్ణయం మన చేతుల్లో ఉంది. మార్పు చెందుదామా, మార్పు లేకుండా అలాగే బ్రతుకుదామా, లోకానుసారులుగా ఫలించువారిలాగా ఉండుటకు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభువా, హెచ్చరికలతో కూడినటువంటి వాక్కులను ఉదయకాలను మీరు మాకు వినిపింపచేశారు. మీ సన్నిధిలో మీ మాటలు విని ఏదో థియేటర్లో సినిమా చూసి వెళ్ళిపోయేటువంటి వారంగా కాకుండా, నీ యొక్క పరిశుద్ధ ఆలయంలో వచ్చినటువంటి మేము భయభక్తులతో, శ్రద్ధతో మనస్సు నిలిపి నీ మాటలు విని వాటి మా హృదయంలో నాటుకొని ముద్రించుకొని ప్రభువా, కడవరి దినముల్లో ఉంటున్నాము. ఏ క్షణాన ఏమి సంభవిస్తుందో తెలియదు కనుక మా బ్రతుకులు కూడా అల్పమైన బ్రతుకులు, పిట్టలు రాళ్ళట్టు రాలిపోతున్నారు మనుషులు కనుక
మేమేదో గొప్పవారమని, ఎంత వైటమిన్లు తిన్నా, ఎంత జిమ్లకు వెళ్ళినా, ఏం చేసినా నీ చిత్తము లేనిదే మేము ఈ లోకంలో కొనసాగలేమని గ్రహించి ప్రతిరోజు కూడా నీ నుంచి ఒక గిఫ్ట్గా, ఒక బహుమానంగా ఇచ్చి ప్రతిరోజు మమ్మల్ని మేము సవాలు చేసుకుంటూ ఆత్మీయంగా ఫలించుచున్నామా లేదా అని ప్రశ్న వేసుకొని పరివర్తన చెంది నాయనా రూపాంతరపు అనుభవంలోనికి వచ్చి నీ వలె నీ యందు నూతన పరచబడే కృపను మాకు దయచేయమని తోటమాలి మా కొరకు చేయించిన విజ్ఞాపన, తండ్రి కుడిపాశను కూర్చుని దివారాత్రములయ్యా 1 సంవత్సరము గడువివు అని చేసే విజ్ఞాపను వృధాపరచకుండా ఈ సంవత్సరమైనా నీ కొరకు ఫలించేటువంటి పట్టుదల, రోషము మాకు దయచేయండి. చీము నెత్తురు లేని, రోషము లేని బ్రతుకులు బ్రతుకుతున్నామేమో, మమ్మల్ని తట్టి లేపండి ప్రభువా, మేల్కొల్పండి నాయనా. మా బ్రతుకులు నీకు అంగీకారయోగ్యంగా మార్చి మంచి సాక్ష్యం ఈ లోకంలో మేము స్థిరపరచినట్లు, నీ కొరకు ఫలించినట్లు 2023 వచ్చేలోగా, ఈ సంవత్సరం దాటిపోయేలోగా నీ చిత్తమై మేము సంవత్సరాంతం వరకు బ్రతికి ఉన్నట్లయితే ఈ సంవత్సరం మేము తిరిగి చూసుకున్నప్పుడు నాయనా మా యొక్క అసెస్మెంట్లో ఎస్ నా ప్రభు కొరకు నేను ఫలించాను, కొన్ని మార్పులైనా చేసుకోగలిగాను, ప్రభువును సంతోషపరచగలిగాను అనేటువంటి సంతృప్తి కలిగిన జీవితాలు మా కుండులాగున మీ జ్ఞానాత్మతో మమ్మల్ని నడిపించి సహాయం చేయమని మా రక్షకుడిని యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మన వెనుకెడ్లో తన మాటలను దీవించిన గాక. మీకును లైవ్లో వీక్షించినటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను.